ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి విషయానికి వస్తే ఇటు వైసీపీ ఎప్పటికప్పుడు కూటమిని టార్గెట్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా కూటమిలో అన్నాదమ్ములుగా ఉంటున్న ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గాని లేకుంటే టీడీపీ లీడర్ అయిన మంత్రి లోకేష్ గాని వీళ్ళిద్దరిని విడదీయాలి, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక చిచ్చు పెడితేనే కూటమిలో కలహాలు వస్తాయి, కూటమి విడిపోతుంది అంటూ ఇటు వైసీపీ ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా వీళ్ళిద్దరూ మాత్రం చాలా స్ట్రాంగ్ గా, అంటే ఏ విధంగా చెప్పాలంటే ఇటు ఒక తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా అంత సఖ్యతతో అంత అర్థవంతంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కూడా ఉండలేరు. అంతకు మించి రక్త సంబంధం లేకపోయినా కూడా ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరి మాట అంటే ఒకరు ఖచ్చితంగా వింటారు. ఈ విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో గాని ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖల్లో చూసుకున్నా, మంత్రి లోకేష్ కి సంబంధించిన శాఖల్లో చూసుకున్నా ఎవరికి వారే అన్నట్టుగా, నువ్వా నేనా అన్నట్టుగా ఒకరికి ఒకరు పోటీ పడుతూ, ఆ పోటీ కూడా చాలా ఫ్రెండ్లీ పోటీ. అంటే ఈయన శాఖలకు ఆయన శాఖలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరికి సంబంధించిన శాఖల్లో వాళ్ళు ముందుకు దూసుకుపోతూ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతున్నారు. అయితే రీసెంట్ గా ఏవైతే కొన్ని కార్యక్రమాలు జరిగాయో, ఇటు కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఉన్నారు. అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరు? నారా లోకేష్. అయితే నారా లోకేష్ అక్కడ లేకపోవడం, ఆయన అబ్సెన్స్ ని గుర్తించిన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గురించి మాట్లాడిన మాటలు ఇటు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తమ్ముడు నారా లోకేష్ ఇక్కడ ఉండాల్సింది, ఉండింటే ఎంతో బాగుంటుండే. ఇటు మొన్న రీసెంట్ గా డిఎస్పీ నోటిఫికేషన్స్, మెగా నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఇక్కడ ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా ఉందంటే ఇటు పవన్ కళ్యాణ్ ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన బాధ్యతలని, ఆయన సంబంధించిన కృషిని, వీటన్నిటిని గౌరవిస్తూ అభినందిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ పరంగా ఎవరెవరైతే ఎప్పుడు కూటమిలో చిచ్చు పెట్టాలా, ఎప్పుడు ఏ విధంగా కూటమిని ఇబ్బంది పెట్టాలా అని చూసే వాళ్లకు ఒక మంచి గుణపాఠంగా చెప్పుకోవచ్చు. ఇటు ఎప్పుడు కూడా అంటే ఏ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఉండి చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ నారా లోకేష్ లేడని అక్కడ ఓ నెగిటివిటీ, పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఉంటే అక్కడ చంద్రబాబు అబ్సెన్స్ అయి ఉంటే అక్కడ ఆ చంద్రబాబు నాయుడు ఎందుకు లేడు, సీఎం లేకుండా వీళ్ళిద్దరి పెత్తనం ఏంటని ఈ విధంగా నెగిటివిటీ. ఇలా ఎలా చూసుకున్నా ముగ్గురు ఒకే దగ్గర లేకపోయినా, ఒక ఇద్దరు ఒక దగ్గర ఉన్నా కూడా ఎక్కడ చూసినా అంటే సమయం సందర్భం కోసం ఇటు వైసీపీ నాయకులు గాని వైసీపీ ట్రోలింగ్ బ్యాచ్ గాని ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది. కానీ వీళ్ళందరికీ చెప్పు దెబ్బలా ఇటు నారా చంద్రబాబు గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని ఎలాంటి సమయాల్లో గాని ఏ వేదిక పైన కూడా కూటమి ప్రభుత్వం గురించి గాని, అధికార విషయంలో గాని, ఇటు ముఖ్యమంత్రి విషయంలో గాని, ఉప ముఖ్యమంత్రి విషయంలో గాని, మంత్రి లోకేష్ విషయంలో గాని ఎవరి విషయం చూసుకున్నా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ గా దానికి సంబంధించి ఇటు కూటమి పొత్తుకు సంబంధించి గాని లేకుంటే అధికార విషయంలో వాళ్ళ శాఖలకు సంబంధించిన సమస్యల విషయంలో గాని అన్నిటిలో కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవిస్తూ, ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, రాబోయే 15 సంవత్సరాల పాటు కూడా కూటమి కొనసాగుతుందంటూ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెబుతూనే వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలకు ఇటు చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని వీళ్ళిద్దరూ కూడా అవును నిజంగానే వచ్చే 15 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలంటే కూటమి పొత్తు కొనసాగించాల్సిందే. జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీల పొత్తు కొనసాగుతుందంటూ ఇటు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గాని వీళ్ళ ముగ్గురు చెప్తూనే ఉన్నారు. ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని అభివృద్ధి విషయంలో గాని పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఒకరు వాళ్ళ శాఖలకు సంబంధించి ఎవరిది వారు చూసుకుంటూ, ఒకవేళ అవతల శాఖలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వెళ్ళి మాట్లాడాల్సిన సందర్భం ఉన్నా కూడా ఇటు పవన్ కళ్యాణ్ లోకేష్ ను సంప్రదిస్తున్నాడు, అదే విధంగా లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా వాళ్ళిద్దరి సఖ్యత చూస్తుంటే ఇటు కూటమి 10 ఏళ్ల కాలం కాదు రాబోయే 20 సంవత్సరాలు కూడా సస్యశ్యామలంగా ఉంటుందంటూ ఇటు జనసేన పార్టీ సైనికులు గాని టీడీపీ శ్రేణులు గాని అందరు కూడా అనుకుంటున్నారు.